మందిరంలో ఉన్న వాళ్ళు భక్తిలో ఆగిన వాళ్ళు లేరు, భక్తిలో గాయపరచబడి కృంగిన వాళ్ళు లేరు, భక్తిలో సాగా బలిపేయడం ఆరిన వాళ్ళు లేరు. వీళ్ళంతా కనబడుతున్నారుగా. నువ్వు ఒక మార్గంలో వెళ్ళే వ్యక్తివి, నువ్వు మార్గస్థుడివి. నీ మార్గంలో కొంతకాలం అయ్యాక మీ ఊరు వెళ్ళిపోతావు. నేను నా మార్గంలో వెళ్ళాక దేశాన్ని వదిలి వెళ్ళిపోతాను, మనందరం వెళ్ళిపోతాం. మార్గస్థులం. ఈ ఉన్న సమయంలోనే వెళ్లే మార్గంలోనే నడిచే కార్యక్రమంలోనే కొంతైనా దాతృత్వం కలిగి బ్రతుకుదుమగాక. ఎంతమందిని నువ్వు ఆదరించగలిగావు? నీ డబ్బు తీసాలకి ఇచ్చేమను, నువ్వు బట్టలు కొన పంచమని నేను అంటలా. అదంతా చేయగలిగింది నీ మనస్సాక్షిని బట్టి జరుగుతుంది, తప్పు కాదు. కానీ కొంతమంది హృదయాలను నీ వల్ల తెప్పరిల్లుతున్నాయా? కృంగిపోయిన వాడు కొంతమంది ఉన్నారు. నేను అనుకుంటాను నీడు భక్తులను నిలవడని. అది వాడిని కృంగదీసేదా లేవదీసేదా? దాతృత్వంతో ఎవరికైనా ఒక కుటుంబాన్ని ఆదుకోగలిగావా? ఒక వ్యక్తిని లేపగలిగావా? వాడు తాగుతా ఉండి బట్టలు లేకుండా తిరిగి పడిపోతే ఆడకెళ్ళి దానం చేయమని నేను